ఓం శ్రీ మాత్రే నమః. వినాశకాలే విపరీత బుద్ధి అని ఎందుకంటారు అనంటే, వినాశకాలే విపరీత బుద్ధి అంటే మనిషికి చెడు కాలం అంటే వినాశనం దగ్గర పడినప్పుడు వారి ఆలోచనలు కావచ్చు, బుద్ధి కావచ్చు కూడా పెడదారి పడతాయి అని అర్థం. జీవితంలో సర్వస్వం కోల్పోయే సమయం వచ్చినప్పుడు మంచి చెడుల విచక్షణ అనేది కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కష్టకాలంలో మన బుద్ధి తప్పుదోవ పట్టకుండా ఉండడానికి ముఖ్యమైన జాగ్రత్తలు. జనరల్గా ఆవేశాన్ని అణుచుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కోపంలో లేదా తీవ్రమైన ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఎలాంటి నిర్ణయాలు కూడా మనం తీసుకోకూడదు. ఆ సమయంలో విచక్షణ జ్ఞానం నశిస్తుంది. అనుభవజ్ఞుల సలహా. మనకు కష్టాలు ఎదురైనప్పుడు లేదా అయోమయంలో ఉన్నప్పుడు మనకంటే వయసులో అనుభవంలో పెద్దవారైన వారి సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అతి ఆశకు దూరంగా ఉండడం. అసాధ్యమైన విషయాల పట్ల అతిగా ఆశపడకుండా ఉండటం. అతిగా ఆశపడితే అది వినాశనానికి మొదటి అడుగు. ఆశను అదుపులో ఉంచుకోవడమే బుద్ధిని కాపాడుకునేటువంటి మార్గము. అలాగే మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే భస్మాసురుడి కథ అందరికీ కూడా తెలిసింది. శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమైపోయేలా వరం పొందుతాడు భస్మాసురుడు. వరం రాగానే ఆ వరాన్ని పరీక్షించడానికి సాక్షాత్తు ఆ శివుడి తలపైనే చేయి పెట్టాలి అని చూస్తాడు. ఇది వినాశనం దగ్గర పడినప్పుడు పుట్టే విపరీతమైన బుద్ధికి ఒక ఉదాహరణ. చివరికి మోహిని రూపంలో వచ్చిన విష్ణుమూర్తి మాయలో పడి తన తలపై తనే చేయి ఉంచుకొని భస్మమవుతాడు. అలాగే అజ్ఞాతవాసంలో ఉన్న ద్రౌపదిని చూసి కీచకుడు మోహించాడు. ఆమె సాధారణ స్త్రీ కాదని, ఆమె వెనుక మహాశక్తివంతమైన గంధర్వులు ఉన్నారు అని, అంటే పాండవులు ఉన్నారు అని తెలిసినా ఆమెను లొంగ తీసుకోవడానికి చూశాడు. సుదేష్ణాదేవి ఎంత వారించినా వినలేదు. ఆ విపరీత బుద్ధి వల్లే భీముడి చేతిలో ఘోర మరణాన్ని పొందాడు. అలాగే కంసుడి పతనం. దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టే శిశువు చేతిలో తనకు మరణం ఉందని ఆకాశవాణి చెబుతుంది. కంసుడు ఆ వినాశనాన్ని ఆపడానికి పుట్టిన పిల్లలందరినీ కూడా చంపుతూ పోయాడు. కృష్ణుడిని చంపడానికి ఎందరో రాక్షసులను పంపాడు. తప్పు తెలుసుకున్న శరణు వేడాల్సింది పోయి భగవంతుడితోనే పగ పెంచుకోవడం అతని వినాశనానికి దారితీసింది. ఈ సామెత నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలు: విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతత. మనకు అనుకూలంగా లేని కాలం నడుస్తున్నప్పుడు తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రశాంతంగా ఆలోచించి శక్తిని కోల్పోకూడదు. మనకు చెడు కాలం వచ్చినప్పుడు మంచి చెప్పేవాడు శత్రువుల్లా, చెడు మార్గం చూపించేవాడు మిత్రుల్లా కూడా కనిపిస్తారు. రావణుడు విభీషణుడి మాట వినకుండా శూర్పణఖ మాట వినడం దీనికి నిదర్శనం. కాబట్టి మనల్ని హెచ్చరించే నిజమైన మిత్రుల మాటలకు విలువ ఇవ్వాలి. నాకు అంతా తెలుసు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే అహంకారం వచ్చినప్పుడే మనిషి పతనం మొదలైపోతుంది. అలా ఏమవుతుంది అనంటే, ఎప్పుడైనా సరే వినాశకాలే విపరీత బుద్ధి అనటానికి ఉదాహరణ ఇది. ఇంకా ఎవరికైనా సరే ఏదైనా మరి సమస్యలు అనేవి, అది విద్య కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అని అనుకున్న, సొంత ఇల్లు అనేది లేదా విదేశీ యోగము, వీటి గురించి ఎవరికైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా మరి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. రాలేని వారు మరి ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. దైవిక వస్తువులు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉన్నది. కాంబో ప్యాక్ ఆఫర్ ఇంకా ఉన్నదమ్మా అని కూడా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి, అందుకని తెలియజేస్తున్నా. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా ఉన్నది నాన్న. అలాగే ఇంకా అనేక దైవిక వస్తువులు అనేవి ఉన్నాయి. ఎవరికి ఎటువంటి సమస్యలు అనేవి ఉన్నా చక్కని పరిష్కారము అనేది అమ్మవారి అనుగ్రహం వలన తెలియచేయటం జరుగుతుంది.